గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అన్ని జిల్లాల కలెక్టర్లతోటి సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది. దేనికోసం ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అంటే, గతంలోనే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ నెల 26వ తారీఖున ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని, రైతు భరోసాను, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను, కొత్త రేషన్ కార్డులను ప్రారంభిస్తామని ఆయన తెలియజేయడం అనేది జరిగింది. ఈ 4 పథకాలను అమలు చేయడానికి క్షేత్రస్థాయిలో ఇక్కడ అర్హులను గుర్తించడానికి కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే, ఇక్కడ భూమి లేనటువంటి వారికి 12,000 రూపాయలు ఏడాదికి అందిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఈ పథకానికి సంబంధించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పేరును నామకరణం చేయడం అనేది జరిగింది. అయితే ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో ఏడాదికి 12,000 ఎవరికి ఇస్తారు అంటే, భూమి లేనటువంటి వారికి అందరికీ ఇస్తారా అంటే, భూమి లేనటువంటి వారందరికీ ఇవ్వరు. ఇక్కడ భూమి లేకుండా ఉండి వ్యవసాయ పనులకు వెళ్లేటువంటి రైతు కూలీలకు మాత్రమే ఈ ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ భూమి లేకుండా ఇక్కడ వ్యవసాయ పనులకు వెళ్లే కూలీల అందరికీ కూడా ఈ ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తారా అంటే అలా కాదు. భూమి లేకుండా ఉండి ఇక్కడ NREGS కేంద్ర ప్రభుత్వము ఉపాధి హామీ పనుల్లో భాగంగా 100 రోజుల పనిని తీసుకురావడం అనేది జరిగింది. ఇక్కడ ఈ 100 రోజుల పనిని అర్హతగా నిర్ణయించడం అనేది జరిగింది. ఈ 100 రోజుల పనికి వెళ్లిన భూమి లేని వ్యవసాయ కూలీల అందరికీ ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తారా అంటే, ఇక్కడ ప్రభుత్వం ఒక లిటిగేషన్ పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ భూమి లేకుండా ఉండి వారు వ్యవసాయ కూలీలు అయి ఉండి ఇక్కడ NREGS 100 రోజుల పనికి వెళ్తూ ఉండాలి. ఈ విధంగా ఏడాదిలో ఇక్కడ 100 రోజుల పనిలో 20 రోజులు ఈ ఉపాధి హామీ పనులకు వెళ్లిన వారే అర్హులుగా ఉంటారని, వారికే ఈ ఏడాదికి 12,000 రూపాయలు అందించడం జరుగుతుంది అని నిన్న సమీక్షా సమావేశంలో నిర్ణయించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పరిధిలో ఏడాదికి 12,000 భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకు మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వ్యవసాయ కూలీలు 100 రోజుల పనికి ఖచ్చితంగా వెళ్లి ఉండాలి. ఈ 100 రోజుల పనిలో ఏడాదికి 20 రోజులు ఖచ్చితంగా పని చేసి ఉండాలి. అలాంటి వారినే లబ్ధిదారులుగా గుర్తించి ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఈ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా గానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.